అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి. బడ్జెట్ మామ గ్రూప్‌కి స్వాగతం. ఈ వీడియో గనక మీరు పూర్తిగా చూస్తే, ఈ ప్రాపర్టీని మీరు పూర్తిగా చూస్తే గనక ఖచ్చితంగా తీసుకుంటారండి. ఎందుకంటే మీరు గనక ఒక 65,00,000 రూపాయలు మీరు పెట్టగలిగే విధానం ఉంటే 100కి 100% ఈ హౌస్ అయితే మీకు నచ్చుద్ది. 100% తీసుకుంటారన్న నమ్మకం అయితే ఉందండి. ఎందుకంటే హౌస్ అయితే చాలా అంటే చాలా క్వాలిటీగా కట్టడం జరిగిందనమాట. ఓకేనండి. సో 180 గజాల్లో కట్టినటువంటి ఇల్లు అండి ఇది. ఓకేనండి. సో బోర్ ఉంది. 34x48 కొలతలతో సుమారుగా మనకి 180 గజాలు అయితే ప్రాపర్టీ అయితే వస్తుందండి. DTCP అప్రూవ్డ్ లేఅవుట్లో ఈ ప్రాపర్టీ అయితే కట్టడం జరిగిందండి. ఓకే, బోర్ కూడా ఉంది, కార్ పార్కింగ్ ఉంది, లోన్ కూడా వస్తుందండి. ఆల్మోస్ట్ మీకు 50 లక్షల రూపాయల వరకు కూడా లోన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనండి, ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ అయితే. ఓకేనండి, ప్రాపర్టీ చూడండి, మీరు పూర్తి వీడియో చూడండి, 100% నచ్చుద్ది. సో ఇది చూసుకుంటే కనుక నార్త్ ఫేసింగ్ అంటే ఉత్తరానికి కట్టినటువంటి హౌస్ అనమాట. గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు యూస్ చేసుకోవడానికి స్టెప్స్ పక్కనే ఇండియన్ స్టైల్లో ఉన్నటువంటి రెస్ట్ రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీరు ఇక్కడ గమనించవచ్చు ఎంత క్వాలిటీగా, ఎంత లగ్జరీ లుక్తో ఇక్కడ డిజైన్ అయితే చేయడం జరిగిందనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఎంత క్వాలిటీగా దీన్ని డిజైన్ చేశారు. అదేవిధంగా హౌస్ కూడా ఎంత క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారనే విధానం మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఓకేనండి, కార్ పార్కింగ్ ఉంది, అదేవిధంగా లోన్ వస్తుంది. ఓకేనండి, సో 180 గజాలు, అదేవిధంగా బెడ్రూమ్ సైజెస్ బాగుంటాయి, 40 ఫీట్ రోడ్ అనమాట. అదేవిధంగా మరి బోర్ ఉంది. ఓకేనండి, బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయి. ఓకేనండి, అదేవిధంగా హౌస్ చుట్టూరు కూడా మీరు తిరగడానికి స్పేస్ అయితే ఉందన్నమాట. ఓకేనండి, అదేవిధంగా పైన మరొక స్లాబ్ వేసుకోవడానికి అనుకూలంగా పిల్లర్స్ కూడా రెడీగా వేసి ఉంచడం జరిగిందండి. ఓకే, సో ఇదండి మరి ఇన్ని రకాలుగా అన్ని రకాల సదుపాయాలు ఉన్నటువంటి హౌస్ని ఎవరు వదులుకోరని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సదుపాయాలు ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సో 180 గజాల పెద్ద ఇల్లు అండి. మరి అన్ని రకాల వసతులు అయితే మనకి ప్రాపర్టీలో ఉందన్నమాట. ఓకే, మీరు ఇక్కడ గమనించవచ్చు మరి రెస్ట్ రూమ్స్ కానివ్వండి, కార్ పార్కింగ్ కానివ్వండి, లోన్ కానివ్వండి, A to Z అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. మీరు పూర్తిగా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది నార్త్ ఫేసింగ్ ఉన్నటువంటి సింహద్వారం అనమాట. డోర్ తీసుకొని కనుక మనం లోపలికి వెళ్తే పెద్ద హాల్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనండి, సో ఇక్కడ అంతా కూడా 2x4 టైల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. POP సీలింగ్ అంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చండి. పైన చూసుకున్నట్టయితే మరీ హెవీ కలర్స్ కాకుండా లైట్ కలర్స్తో సీలింగ్ అయితే డిజైన్ చేశారండి. ఓకే, సో అంబిషియస్ చాలా బాగుంటుందండి. ఓకే, మీరు రైట్ సైడ్లో 2 బెడ్రూమ్స్, 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 12x11 కొలతలతో మనకి ఈ బెడ్రూమ్ సైజ్ అయితే సుమారుగా ఉంటుందండి. అదేవిధంగా దీనికి అటాచ్బుల్ రెస్ట్ రూమ్ అయితే ఉందన్నమాట. మీరు పైన POP సీలింగ్ అంతా కూడా చూడవచ్చు. లైట్ బ్రైట్నెస్ కలర్స్తో చక్కగా దీన్ని డిజైన్ చేశారండి. అదేవిధంగా వాల్కి కూడా ఒక సైడ్ పెయింట్ అయితే వేయడం జరిగిందనమాట. అదేవిధంగా అలమార్లు ఇచ్చారు, బీరో పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉందండి. ఓకే, మీరు ఇక్కడ చూసుకుంటే లగ్జరీ లుక్లో మనకి ఈ రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ చూడవచ్చు, గమనించవచ్చు ఆల్మోస్ట్ 5 to 6 ఫీట్ వరకు కూడా వాల్ టైల్స్ ఇవ్వడం జరిగిందనమాట. అది కూడా 2x4 టైల్స్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, అదేవిధంగా కింద చూసుకుంటే 2x2 అయితే ఇచ్చారనమాట. ఓకేనండి, హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి సెపరేట్గా ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా షవర్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా గీజర్కి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, సో అంటే మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచబుల్గా ఉన్నటువంటి రెస్ట్ రూమ్, అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచబుల్గా ఉన్నటువంటి రెస్ట్ రూమ్కి ఒకటే గీజర్ అయితే చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనండి, సో ఇదండి 6x6 మంచం అయితే చక్కగా పడుతుంది. చుట్టూరు తిరగడానికి స్పేస్ ఉంటుంది. ఓకే, సో బెడ్రూమ్స్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి. అదేవిధంగా కిచెన్ అంతా కూడా ఒక సైడ్ ఉంటుంది అనమాట. ఓకే, మీరు ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు 6x6 మంచం పడుతుందండి. చాలా స్పేసియస్గా ఉంటుంది. ఇక్కడ కూడా అంబిషియస్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. హౌస్ అయితే చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. పర్సనల్గా విజిట్ అయ్యాను. చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా దీనికి కూడా అటాచబుల్గా మరి రెస్ట్ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒక్క కబోర్డ్స్ ఒక్కటే లేవండి. ఒక్క కబోర్డ్స్ అయితే లేవు. రిమైనింగ్ ఆల్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఓకే,
సో బోర్ కూడా ఉంది, కార్ పార్కింగ్ ఉంది, 2x4 టైల్స్ వాడడం జరిగిందండి. అదేవిధంగా లోన్ వస్తుందండి. మీకు గనక ఎలిజిబిలిటీ ఉంది అని అంటే కనుక ఆల్మోస్ట్ 50 లక్షల రూపాయల వరకు కూడా లోన్ అయితే వచ్చే అవకాశం ఉందండి. ఓకే, ఇక్కడ చూడండి రెస్ట్ రూమ్ సైజ్ చాలా అంటే చాలా పెద్దవి అండి. ఓకే, చాలా స్పేసియస్గా ఉంటాయి రెస్ట్ రూమ్స్. ఓకే అండి, మీరు ఇక్కడ గమనించవచ్చు. మీరు కనుక 65 లక్షల రూపాయలు నేను పెట్టగలుగుతానండి అని అంటే కనుక ఖచ్చితంగా విజిట్ అవ్వండి. రేట్ అయితే ఎక్కువ అయితే నెగోషియబుల్ అయితే లేదండి, చాలా తక్కువలోనే ఉంది. ఎందుకంటే హెవీగా అయితే పెట్టడం లేదు. 180 గజాల్లో ఉన్నటువంటి హౌస్ అనమాట. అయితే నార్త్ ఫేస్ అండి ఇది. ఓకే, గమనించండి. రోడ్డు కూడా పెద్ద రోడ్లు, 40 ఫీట్ రోడ్స్ అనమాట. ఓకేనండి. సో అదేవిధంగా కిచెన్ చూడండి, కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. అంటే వితౌట్ కబోర్డ్స్ యూ షేప్లో చక్కటి గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా పైన వస్తువులు పెట్టుకోవడానికి కూడా మరి స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీరు ఇక్కడ గమనించవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. కిచెన్ చూసుకుంటే చాలా పెద్దదనమాట. ఓకేనండి, మీరు ఇక్కడ వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో వాటర్ ఫిల్టర్కి ఒకటి, అదేవిధంగా వాషింగ్ ఒకటి అనమాట. ఓకే, సో ఆల్ ప్రొవిజన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా అంటే చాలా బాగుందండి, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇదండి హౌస్ 180 గజాల్లో కట్టారు. మరి ఈ హౌస్ అయితే ఏలూరు మున్సిపాలిటీలోనే ఉంది. ఏలూరుకి మరి మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే ఆల్మోస్ట్ 10 మినిట్స్, నాకు తెలిసి 10 మినిట్స్లో మీరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉంటారండి. సో అంత దగ్గర అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. అన్ని వసతుల్లో ఉన్నటువంటి హౌస్ అనమాట. వదులుకోవద్దు. మీరు కనుక 65 లక్షల రూపాయలు పెట్టగలిగే పర్సన్స్ అయితే కనుక ఖచ్చితంగా విజిట్ అవ్వండి. మీ ఫ్యామిలీకి మంచి గిఫ్ట్ అనుకోవచ్చు ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.